Good morning to everybody. Today we are discussing about Hindi lesson number 3, that is in the page number 13. The lesson name is Upakari Sadhu. Upakari means మనకి ఉపయోగపడేటువంటి వాడిని ఏంటంటే ఉపకారి అని చెప్తుంటాం. సాధు అంటే సెయింట్. మరి మనం చూస్తుంటాం కొంతమంది బయట ఏంటంటే ఋషులు లాంటి వాళ్ళు. ఉపకారి సాధు అన్నప్పుడు ఒక రైతుకి ఉపకారం చేసినటువంటి సాధువు గురించి చెప్పడమే ఈ యొక్క లెసన్ యొక్క అర్థం. దీంట్లో యు మస్ట్ బి హియర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ గోయింగ్ టు సే and take your textbook page number 30 where I am going to reading. You must be watching very carefully. The first one is that कई साल पहले की बात है. మనం చూడండి ఎప్పుడైనా ఒక కథ చెప్పేటప్పుడు అనగ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 నगనगనगन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 गnनगnनगनगनग
कई साल पहले, साल అన్నప్పుడు ఇయర్స్, कई साल पहले అన్నప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరముల పూర్వము, पहले ముందు, కొన్ని సంవత్సరముల ముందు. कई साल पहले की बात है, बात है అంటే మాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, कई साल पहले की बात है, मुन्नीलाल नामक एक किसान था. కిసాన్ అంటే ఫార్మర్, రైతు. అంటే ఒక ఊళ్ళో మున్నీలాల్ అని పిలువబడేటువంటి ఒక రైతు అనేటువంటి వాడు ఉండేవాడు. దీంతో ఏమవుతుంది, వహా బహుత్ పరిశ్రమీత, వహా బహుత్ పరిశ్రమీత అంటే ఏమవుతుందండి, వాడు చాలా కష్టపడేటువంటి వాడు. పరిశ్రమి అంటే హార్డ్ వర్కర్. అంటే దీని లోపల ఎలా ఉంటుందండి, किंतु उसका परिश्रम काम ना आता. కానీ వాడు ఎంత కష్టపడినా సరే వాడి యొక్క శ్రమ అనేటువంటిది ఏమవుతుందంటే నిరర్థకం అవుతుంది. వాడు పడినటువంటి శ్రమకి తగిన ప్రతిఫలం అనేటువంటిది దొరకటం లేదు. किंतु उसका परिश्रम काम ना आता, ఎక్కడ కూడా ఏంటంటే పనిలోకి రావడం లేదు. వాడి పడ్డ శ్రమకి ఏంటంటే తగిన ప్రతిఫలం అనేటువంటిది పొందడం లేదు. మన పేరేంటి, మున్నీలాల్. అటువంటిప్పుడు ఏంటంటే మనం ఏం చెప్పుకోవాలి, దీని లోపల उसका परिश्रम काम ना आता था, हर साल वहां परिश्रम तो करता था. हर साल, एवरी ईयर, ప్రతి సంవత్సరము, हर साल ఏం చేస్తున్నాడు దీని లోపల, हर साल वहां परिश्रम तो करता था. ప్రతి ఏడాదిగా ఏడాది అంటే వీడు శ్రమించడం అనేటువంటి చేస్తూనే ఉన్నాడు. ఎక్కడా కూడా తగ్గలేదండి. అయ్యో నాకు రాలేదు, నా పంటలు బాగా పండలేదు అని చెప్పని ఇప్పుడు కూడా నిరాశ చెందలేదు. కానీ ఏమవుతుంది, పరిశ్రమ करता था पर उसकी फसल अच्छी नहीं उगती. మరి ఇంతలా కష్టపడినా సరే వాడు దగ్గర పండించేటువంటి పంట ఏదైతే ఉందో ఫసల్ अच्छी नहीं उगती थी. अच्छी नहीं उगती थी అంటే ఏమవుతుందండి, ఎక్కడ కూడా ఏంటంటే వాడు పండించినటువంటి పంటలు ఏవైతే మంచి పంటలుగా పండటం లేదు. ఏమవుతుందండి, వహా అపనా రుణ్ చుకానా చాహతా తా. ఎప్పుడైతే ఈ ఏడాది ఏంటంటే మంచి పంటలు పండితే ఆ పంటల అమ్మగా వచ్చినటువంటి డబ్బుతోటి ఇంతకు ముందు నేను చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో, రుణ్ అంటే ఏమవుతుంది, లోన్స్, ఆ యొక్క అప్పులు ఏంటంటే తీర్చేద్దామని చెప్పి ఏ ఏడాది ఆ ఏడాది వాడు అనుకుంటూ ఉన్నాడు. కానీ వాడి రుణములు ఏమైనా తీరుతున్నాయా, తీరటం లేదు. ఎందుకు తీరటం లేదు, వాడి యొక్క పంటలు అనేటువంటిది బాగా పండటం లేదు కాబట్టి వాడి యొక్క అప్పులు అనేటువంటిది తీరటం లేదు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఏంటంటే తీర్చేద్దాం, ఈ ఏడాది బాగా పంటలు పండుతాయి, మన అప్పులు తీర్చేద్దాం అని చెప్పి అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఏ ఏడాది ఆ ఏడాది ఏంటంటే వీడు కష్టపడుతున్నాడు. కానీ కష్టపడినందుకు వీడి ప్రతిఫలం ఏమైనా దక్కుతుందా అంటే దొరకటం లేదు. సో దాంతో ఏమవుతుంది, పర్ చుక్నా పాతా థా, వాడు తీర్చాలి అనుకుంటున్నాడు కానీ తీర్చలేకపోతున్నాడు. సో దీంతో ఏమవుతుందండి, ऋण बढ़ने के साथ साथ उसकी चिंता और भी बढ़ती चली गई. ఎప్పుడైతే వాడు తీర్చాలనుకుంటున్నాడో
తీర్చలేకపోతున్నాడు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఏంటంటే అప్పు అనేటువంటిది ఏమవుతుందంటే మనం ఎవరి దగ్గర అప్పు చేసామరా అంటే అది పెరుగుతూ ఉంటుందండి. దాని మీద వచ్చేటువంటి ఇంట్రెస్ట్ తోటి ఏంటంటే ఏమవుతుంటుంది, the interest will be added to that principal amount, then it's the amount will be higher to higher, రోజు రోజుకి కాకుండా నెల నెలకి మనం తీసుకునేటువంటి దాన్ని బట్టి వడ్డీ కలుపుకుంటుంటే పెరుగుతూ ఉంటుంది. సో దాంతో ఏమైపోయిందట, మున్నీలాల్కి రాతోకి నీంద్ ఉడుగై. మరి చూడండి, మున్నీలాల్ రాతోకి నీంద్ అంటే రాత్రి కూడా మన అందరం నిద్రపోతాం. ఎప్పుడు నిద్రపోతాం? మన మనసులో ఎటువంటి బాధలు లేవు, ప్రశాంతంగా ఉన్నాము అంటే మనకి నిద్ర వచ్చేస్తుంది అన్నం తిన్న వెంటనే. కానీ మన మనసులో ఆందోళన ఉంది, భయం ఉంది. అటువంటిప్పుడు ఏంటంటే మనం ఎంత నిద్రపోవాలని ప్రయత్నం చేసినా నిద్ర అనేటువంటిది రాదు. సేమ్ వే ఇక్కడ మున్నీలాల్కి రాతోకి నీంద్ ఉడుగై, ఇక్కడ మున్నీలాల్ అనేటువంటి వాడికి రాత్రి పూట నిద్ర పట్టడం లేదు. ఎందుకు పట్టడం లేదంటే వాడు తీసుకున్నటువంటి అప్పు చెల్లించలేకపోతున్నాడు. మరి ప్రతిసారి పంటలు బాగా పండుతాయని చెప్పి ట్రై చేశాడు, కానీ పండుతున్నాయా అంటే పండటం లేదు. సో దాంతో ఏమవుతుందంటే ఈ అప్పు అనేటువంటిది పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే వీరికి రాత్రి పూట ఈ భయాందోళన వల్ల ఏంటంటే అయ్యో నేను అప్పు తీర్చగలనా లేదా, మంచి పంటలు పండుతాయా లేదా అనేక సందేహాలతోటి వీడి అప్పు అనేటువంటి తీర్చలేకపోతున్నాడు, పెరుగుతూ వస్తుందండి. సో एक रात उसके सपने में एक साधु आया. ఇలా ఆలోచన చేసుకొని రోజులు వెళ్ళిపోతున్నప్పుడు ఏమైపోయింది, ఏక్ రాత్ ఒక రోజు నాడు వాడు నిద్రపోతూ ఉండగా వాడి యొక్క నిద్రలో ఏంటంటే ఒక కళ వచ్చిందండి. కళ అంటే మీకు తెలుసు కదండి, మనము స్వప్నే అని చెప్పి కక్కేస్తూ ఉంటాం. మున్నీలాల్ ఏక్ రాత్ ఉస్కే సప్నే మే ఏక్ సాధు ఆయా. వాడు నిద్రపోతుండగా మనకి వాడి కళలో ఒక సాధువు గారు వచ్చారు. మీకు కూడా కళలు వస్తాయి ఎప్పుడైనా, మీరు రాత్రి కూడా నిద్రపోతూ ఉంటే మరి ఆటోమేటిక్గా మనం ఏం చేస్తుంటాం, ఆ కళలో ఉండేటువంటిది ఏంటంటే నిజమవుతుందా లేదా అని చెప్పి ఆలోచన చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమైపోయింది, మున్నీలాల్కి ఒక రోజు నిద్రపోతూ ఉండగా వాడి రాత్రి కళలో ఒక సాధువు గారు వచ్చారు. ఏం చేశారట, సాధు ముస్కురాకర్ కిసాన్ కో కుచ్ బతా రహా థా. సాధు ముస్కురాకర్ అంటే చిరునవ్వుతోటి. మనం చూడండి స్మాల్ గా నవ్వుతుంటాం ఏదైనా చెప్పారండి, మనం బిగ్గరగా నవ్వుతాం అని చెప్పారండి. కానీ అలా కాకుండా ఇక్కడ ఏమవుతుందో ముస్కురాకర్ చిరునవ్వుతోటి ఏంటంటే సాధు ఏంటంటే ఆ కళలో మున్నీలాల్కి చెప్పారు. ఎవరికి చెప్పారు, మున్నీలాల్ అనేటువంటి అతనికి ఏంటంటే ఒక ఉపాయం అనేటువంటిది చెప్పుకుంటూ వచ్చాడు. ఏంటది, సాధుకో దేఖ్కర్ జైసే హీ కిసాన్ ముస్కురాయా తో సాధు గ్యాప్ హో గయా. ఎప్పుడైతే ఈ యొక్క కళలో సాధువు గారిని చూశాడో, చూసిన తర్వాత ఏమైపోయిందండి, వెంటనే ఏంటంటే సాధువుకో దేఖ్కర్ జైసే హీ కిసాన్ ముస్కురాయా. వెంటనే ఆ సాధువు గారిని చూసిన తర్వాత ఈ కిసాన్ అనేటువంటి వాడు ఎవరైతే మున్నీలాల్ ఉన్నాడో వాడిని చూసి చిరునవ్వు, వీడు కూడా చిరునవ్వు చేశాడు, ఆహా అని చెప్పాడు. వెంటనే ఏమైపోయాడు, ఆ సాధువు ఏంటంటే గ్యాప్ హో గయా అంటే అంతర్ధానం అయిపోయాడు, మాయమైపోయాడు. అంటే ఇక్కడ మాయమైపోయాడు అంటే ఏం చేయాలి, వీడు వెంటనే అంటే నిద్రలో వీడు కలగన్నాడు కాబట్టి ఆ కళలో సాధువు గారు వచ్చారు కాబట్టి వీడు వెంటనే కళ అనేటువంటిది చెల్లిపోయి వీడు నిద్ర లేచాడు. నిద్ర లేచాడు, నిద్రలో నిండు మన కళలు కట్టాం, నిద్ర లేకుండా నిండా కళలు కట్టవా, నిద్ర లేకుండాను కళలు కనలేము. అందువల్ల ఏమైపోయింది, నిద్రలో ఉండగా కానీ కళను ఏంటంటే వీడు చూసేటప్పుడు పడుతూ చూసేటప్పుడు సాధువు గారు లేరు. లేకపోయేటప్పుడు ఏమైందట, మున్నీలాల్ प्रातः होने पर अपनी बैलगाड़ी तैयार की. మరి ప్రాతः होने पर వెంటనే బాబు సాధువు గారు కల్లో వచ్చారు, ఒక మంచి ఉపాయం అనేటువంటి చెప్పారు. ఆ ఉపాయం విన్న తర్వాత వీడు వెంటనే ఏంటంటే పొద్దున్నే లేచాడు, తన కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఏం చేశాడట, ప్రాతः होने पर अपनी बैलगाड़ी అంటే ఏమవుతుందంటే బులక్ కార్ట్ అని చెప్పి చెప్తాం. బైల్ అంటే ఆక్సిజన్ చెప్పని కూడా అంటాము, బులక్స్ అంటే ఎద్దుల బండి అని చెప్పి చూశారు కదండి ఎద్దుల బండిని. వెరీ గుడ్. సో దీంట్లో ఏమైపోయింది, బైల్గాడి తయారీ అంటే ఏమవుతుందండి, ఆ బండి వేరుగా ఉంటుంది, ఎద్దులు వేరుగా ఉంటాయి. రాత్రి కదా మరి అవి ఆహారం తినేసిన తర్వాత పొద్దున్నే వీడు లేచి ఆ ఎద్దులు రెండింటినీ కూడా బండిని కట్టేయడం అనేటువంటిది జరుగుతూ వచ్చింది. తయారీ చాబోక్ లియా. చాబోక్ అంటే మనం తెలుసుకుంటూ ఉంటామండి, దాన్ని ఏమంటాం, ఎద్దుల్ని నడిచేటప్పుడు ఏంటంటే వీడు కర్రతో ఏంటంటే తాడు పెట్టి ఆ ఎద్దును కొడుతూ ఉంటాడు. దాని
चाबुक అని చెప్పి కాకేస్తాం. चाबुक लिया और जंगल की और चल पड़ा. వెంటనే ఏంటంటే వీడు వెంటనే బండికి దాని మీద ఏంటంటే ఆ యొక్క చండా పోల్ అని చెప్పని అంటామండి దాన్ని ఏం చేశాడో తీసుకొని దాన్ని ఎద్దుల బండి నడుపుకుంటూ ఎటువైపు వెళ్ళాడు? జంగల్ కి और జంగల్ అంటే అడవి, అడవి వైపు ఏంటంటే వీడు వెళ్తూ వచ్చాడు. వహా చల్తా గయా. మరి అడవి అనేటువంటి పక్కన ఉంటుందండి. ఇప్పుడు మనకి అడవి ఇక్కడ మన పక్కనే ఉందా? లేదుగా. అడవి వెళ్ళాలంటే మన లాంగ్ డిస్టెన్స్ అనేటువంటిది ట్రావెల్ చేయవలసి వస్తుంది. जब जंगल शुरू हुआ तो आगे एक बहुत बड़ा वृक्ष था. ఎప్పుడైతే అడవికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడో షురూ हुआ तो అంటే ఎంట్రన్స్ ఆఫ్ ద జంగల్, ఎంట్రన్స్ ఆఫ్ ద ఫారెస్ట్ లో ఏంటంటే एक बहुत बड़ा वृक्ष था. बहुत అంటే చాలా పెద్ద వృక్షం అనేటువంటిది కనపడింది వాడు. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అడవిలోకి? వాడు రాత్రి పూట ఏంటంటే సాధు అనేటువంటి ఒక కళలో కనబడి ఒక ఉపాయం చెప్పాడు. ఆ ఉపాయం నెరవేరుతామని చెప్పాను అనుకుని వీడు పొద్దున్నే లేచి వీడేం చేశాడు? బండిని తయారు చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? అడవి వైపు వెళ్ళాడు. ఎప్పుడైతే అడవి దగ్గరికి వెళ్ళాడో ఆ అడవి ఎంట్రన్స్ లో ఏంటంటే వీడు ఒక పెద్ద వృక్షాన్ని చూసేటండి. దాంట్లో కిసాన్ రుక్ గయా స్టాప్ అంటే ఈ వెళుతున్నటువంటి ఈ యొక్క ఫార్మర్ మున్నీలాలో ఏం చేశాడు? అక్కడ ఆగిపోయాడు. ఆ వృక్షాన్ని చూసి వెంటనే అక్కడ ఆగిపోయాడండి. उस वृक्ष का हर पत्ता हरा था. हर पत्ता हरा था. हर అంటే ఎవ్రీ, పత్తా అంటే లీఫ్, హరా అంటే గ్రీన్. ఇక్కడ రెండు కూడా ఒకే వర్డ్స్ ఉంటాయి. హర్ పత్తా హరా था. హర్ హరా, హర్ అంటే ఎవ్రీ, హరా అంటే గ్రీన్. ఈ రెండింటికి ఉండేటువంటి డిఫరెన్స్ ఏంటంటే మీరు కనిపెడితే ఈజీ అవుతుంది. ఏమవుతుంది? వహా ఏమవుతుంది? उस वृक्ष का हर पत्ता हरा था. उस वृक्ष, that tree, that every leaf of the tree is green in color. మరి ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి దీని లోపల. उस वृक्ष का हर पत्ता हरा था. किसान वृक्ष पर चढ़ गया. वृक्ष पर అంటే చెట్టు మీదకి, పర్ అన్నప్పుడు మీదకి, వృక్ష పర్ అన్నప్పుడు చెట్టు మీదకి. चढ़ गया, चढ़ అన్నప్పుడు ఏంటంటే ఎక్కిపోవడం, చढ़ गया అన్నప్పుడు ఏంటంటే ఎక్కిపోయడం. వాడు ఏం చేశాడు? ఎప్పుడైతే ఆ పెద్ద వృక్షాన్ని చూశాడో ఆ వృక్షం ఆకులు ఎలా ఉన్నాయండి? చాలా ఎక్కువగా ఆకులు ఉన్నాయి. అన్ని ఆకులు కూడా ఎలా ఉన్నాయండి? గ్రీన్ కలర్ తో ఉన్నాయి దీని లోపల. సో దాంతో ఏమైంది? వహా बैलगाड़ी, उसकी बैलगाड़ी वहां खड़ी रही. వీడేం చేశాడు? చెట్టు కింద ఏంటంటే ఈ యొక్క ఎద్దుల బండి ఏదైతే ఉందో, బ్లడ్ కార్ట్ ఏదైతే ఉందో ఆ చెట్టు కిందగా పెట్టేయండి. మీరు జాగ్రత్తగా ఏంటంటే మీరు చూసుకోవాలి. ఉస్కి బేల్గాడి వహీ ఖడీ రహీ. ఎక్కడైతే చెట్టు ఉందో, చెట్టు కొమ్మలు ఎక్కడైతే ఉన్నాయో దాని కిందగానే ఏంటంటే ఈ యొక్క బ్లడ్ కార్ట్ ని ఉంచబెట్టాడు. वहां डाल हिलाता और पत्तों गिराते गिरते. మరి ఇప్పుడు ఆటోమేటిక్ గా అవుతుందండి. वहां डाल हिलाता. डाल అంటే బ్రాంచ్, ద బ్రాంచ్ ఆఫ్ ద ట్రీ. వీడు ఏం చేస్తున్నాడు? ఆ చెట్టును పట్టుకొని ఊపేటండి. ఇలా టక 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 పట్టుకొని ఊపుతాం చూసారా స్తంభాన్ని? అదే విధంగా ఏంటంటే వీడు ఊపుకుంటూ వచ్చాడు. ఎలా ఉంటుంది? वहां डाल हिलाता और पत्ते गिरते. ఎప్పుడైతే మామూలుగా వచ్చాడో అప్పుడు ఏమవుతుంది? ఆ చెట్టు యొక్క ఆకులన్నీ కూడా గిరితే అన్నప్పుడు ఏమవుతుందండి? తెగిపోయి కింద పడిపోతున్నాయి. మరి ఆ చెట్టు కింద ఏం పెట్టాడండి వీడు? దీని లోపల ఏంటంటే బలపాక్ అనేటువంటిది పెట్టుకుంటూ వచ్చాడు. సో పైనుంచి పడినటువంటి ఆకులన్నీ దేంట్లో పడతాయి? బలపాక్ లో పడుతూ ఉంటాయి. वहां सभी टहनियों पर गया और उसे हिलाता गया. टहनियों ब्रांचेस. ఆ చెట్టు మీద ఉండేటువంటి ప్రతి బ్రాంచ్ మీదకి వీడు నిదానంగా ఎక్కుతూ వెళ్ళి ఆ చెట్టు యొక్క బ్రాంచెస్ ఏంటంటే ఊపుతూ ఉన్నాడు. ఇలా ఊపుతూ ఉండడం వల్ల పడినటువంటి ఆకులన్నీ కూడా ఏంటంటే గాడి పత్తోం సే భర్తీ గయి. పైనుంచి పడినటువంటి ఆకులు ఏవైతే ఉన్నాయో ఈ ఆకులతో ఏంటంటే ఆ యొక్క బండి ఏదైతే ఉందో దాని గాడి అని చెప్పారంటాం. ఆ ఎద్దుల బండి ఏదైతే ఉందో దేంతో నిండిపోయిందండి? పైన పడినటువంటి ఆకులతో నిండిపోయింది. ఆకులు ఎలా ఉన్నాయి? గ్రీన్ కలర్ లో ఉన్నాయి దీని లోపల. సో जब गाड़ी भर गई तब
कृषक वापस घर की तरफ चल पड़ा మరి ఎప్పుడైతే బండి నిండిపోయిందో ఈ ఆకులతోటి ద గ్రీన్ కలర్ లో ఉండేటువంటి ఆకులతోటి ఎప్పుడైతే బండి నిండిపోయిందో నిండిపోయిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు మళ్ళీ ఏంటంటే ఆ బండిని తీసుకొని గర్కి తరఫ్ అంటే ఇంటి వైపు ఏంటంటే చెరుపడా మళ్ళీ ఇంటికి వెనక్కి తిరిగి వచ్చేసాడండి దేంతో వచ్చాడు ఆకులు నిండినటువంటి బండిని తీసుకొని వాడు వెనక్కి వచ్చాడు సో గాడి హిల్తీ థీ మరి బండి మనం చూసాం కదండి ఎప్పుడైనా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏంటంటే గతుకులు వస్తాయి ఆ గతుకులు మనం ఏం చేస్తాం ఊగిపోతూ ఉంటాం ఇన్ ద సేమ్ వే ఈ బుల్లక్ కార్ట్ కూడా వచ్చే దారిలో ఏమైంది హిల్తీ థీ అన్నప్పుడు ఏంటంటే ముందుకి వెనక్కి కదులుతూ ఉండటం మరి కదిలితే కదండి మరి వెళ్ళేది గతుకులు వచ్చినప్పుడు కూడా ఏంటంటే హిల్తీ థీ ఏమైందట మరి ఉస్మే సే कोई भी पत्ता नीचे नहीं गिरता था ఎంత కదిలినా సరే బండి దాని లోపల ఉండేటువంటి ఆకులు ఏంటంటే కిందకి మాత్రం పడిపోలేదండి జాగ్రత్తగా చూసుకోవాలి బండి కూడా దీని లోపల మనం చూడండి బండి స్పీడ్ గా వెళ్ళిపోతుంటే ఏదైనా అడ్డు వచ్చి బ్రేక్ వేసారంటే ధబే కిందకి పడిపోతాం కానీ ఇక్కడ పడ్డాయి ఆకులు పడలేదు ఎందుచేత ద టోటల్ ద బుల్లక్ కార్ట్ వాస్ ఫిల్డ్ విత్ ద గ్రీన్ లీవ్స్ సో దీంతో ఏమవుతుంది మున్నీలాల్ गांव वापस आया उसकी फसल सूखी पड़ी थी ఎప్పుడైతే పాపం ఏంటంటే ఈ మునిలాల్ ఏం చేశాడు తన యొక్క గ్రామం దగ్గరికి వచ్చాడు వచ్చి తన యొక్క పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకున్నాడండి చూసుకుంటే ఎలా ఉన్నాయంటే తన లోపల उसकी फसल सूखी पड़ी थी सूखी డ్రై అంటే ఎండిపోయి పడింది వాడి యొక్క పంట పొలాలు అన్నీ కూడా ఏంటంటే ఎండిపోయి ఉన్నాయండి ఎందుకు ఎండిపోతున్నాయి not getting the best దీంట్లో వచ్చినప్పుడు పెస్టిసైడ్స్ గాని ఫెర్టిలైజర్స్ గాని ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల వాటర్ అనేటువంటిది లేకపోవడం వల్ల ఇవన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయండి సో దీంతో ఏమైపోయింది సుఖీ పడి थी उसने वृक्ष से तोड़े हुए सारे पत्ते फसल पर बिखेर दिया మరి ఇక్కడ చూడండి వీడు అడవికి వెళ్ళి చెట్టు మీద నుంచి కోసుకొచ్చినటువంటి ఆకులన్నిటినీ కూడా ఏంటంటే వీడు ఏం చేశాడు తన పంట పొలంలో ఏంటంటే ఆ పచ్చని ఆకులన్నిటినీ కూడా ఏంటంటే జల్లేసేటట్టు మొత్తం తన యొక్క పొలం మొత్తం అంతా కూడా ఏం చేశాడట उसने वृक्ष से तोड़े हुए सारे पत्ते फसल पर बिखेर दिया అంటే అవుతుంది ఫసల్ అంటే ఏం చెప్పుకుంటాం దాని లోపల వాడు పండించినటువంటి పంట పొలం మీద ఏం చేస్తున్నాడు మొత్తం బిగేర్ ది అన్నది ఏంటంటే he was distributed the leaves to entire field అక్కడ ఉండేటువంటిది ఏంటంటే మొత్తం పంట పొలం మీద వీడు జల్లడం అనేది ప్రారంభించుకుంటూ వచ్చాడు హర్ పత్తా ఖాద్ బన్ గయా మరి ఏమవుతుందంటే ఖాద్ అంటే ఏం చెప్తున్నాం మనం దీని లోపల ఎరువు దాన్ని ఏంటంటే ఫెర్టిలైజర్ అని చెప్పి చెప్తూ ఉంటాం మరి ఈనాడు ఏంటంటే మనం చూస్తున్నాం కెమికల్ ఫెర్టిలైజర్స్ ని వినియోగిస్తున్నాం కానీ అక్కడ వాడు సాధువు చెప్పినటువంటి ఉపాయం ఏంటి నాన్న మంచిగా ఉండేటువంటి పచ్చటి ఆకులను తీసుకొచ్చి దాంట్లో వెయ్యి కొంతకాలం ఏమవుతుందండి పైన ఉండేటువంటి వాటర్ పడి ఆ పచ్చటి ఆకులన్నీ కూడా భూమి లోపల కలిసిపోయి దీంట్లో ఏమవుతుందండి ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అని చెప్పి ఈ రోజు మనం చెప్తాం దీంట్లో వచ్చినప్పుడు ఏంటంటే మనకి కెమికల్ ఫెర్టిలైజర్స్ కాకుండా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కింద భూమిలో అవి మళ్ళీ ఏంటంటే ఇంకిపోయి మనకి ఏం కనబడుతున్నాయి దీని లోపల మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే पत्ता खाद बन गया कुछ समय के बाद उस खेती की मिट्टी पर फसल का पत्ता पत्ता चमक रहा था మరి కొంతకాలం అయిపోయింది పైనుంచి వర్షాలు పడ్డాయి కొద్దిగా ఏంటంటే నీళ్లు పడ్డాయి ఈ నీళ్లు పడటం వల్ల ఏమైపోయిందంటే ఈ యొక్క వీడు జరిగినటువంటి ఆకులన్నీ కూడా మట్టిలో కలిసిపోయిన తర్వాత ఏమైపోయిందండి ద టోటల్ సాయిల్ హస్ బికమ్ ద మోస్ట్ ఫెర్టిలిటీ కలిగినటువంటి సాయిల్ కింద తయారైంది అప్పుడు ఎప్పుడైతే ఇంతకు ముందులాగా ఏంటంటే ఎండిపోయి ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈనాడు ఏమైపోయిందంటే దీని లోపల ఆకుపచ్చగా నిండు పంటగా ఆకుపచ్చగా కనబడుతూ ఉన్నాయండి సో దాంతో ఏమైపోయిందండి హర్ పత్తా పత్తా చమక్ రహాతా మరి చమక్ రహాతా అంటే అవన్నీ కూడా బ్రైట్ కలర్ తోటి ఇంతకు ముందు ఎండిపోయి ఉండేటువంటిది ఏంటంటే ఈనాడు మంచిగా వచ్చేది ద కిసాన్ का परिश्रम और साधु का स्वप्न में बताया उपाय काम आया మరి కిసాన్ का परिश्रम అంటే ఏదో దేవుడు వచ్చి మనకి ఏదో చేసేసాడు అని చెప్పని కాకుండా దేవుడు మనకి ఎప్పుడు ఉపకారం చేస్తాడండి కానీ
మనం ఏం చేయాలి, దానికి తోడు మన యొక్క హార్డ్ వర్క్ అనేటువంటిది కూడా ఉండాలి. ఎప్పుడైతే హార్డ్ వర్క్ అనేటువంటిది యాడ్ అవుతుందో అప్పుడు ఏమవుతుందంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద ఫ్రూట్ఫుల్ రిప్లై. సో అందులో ఏం చెప్తున్నారు, కిసాన్ కా పరిశ్రమ और साधु का स्वप्न में बताया उपाय काम आया. మరి సాధు గారు ఏంటంటే స్వప్నంలో చెప్పినటువంటి ఉపాయం ఏదైతే ఉందో దానికి తోడు ఏంటంటే ఇక్కడ ఉండేటువంటి ఫార్మర్ కూడా కష్టపడి పని చేయడం వల్ల ఏమైపోయింది, ఈ వర్షం उसकी फसल 3 गुना अधिक हुई. మరి ఇంతకు ముందు ఎలా ఉండేది, వాడు వర్షం పడటం లేదు, పంట అంతా ఎండిపోయేది, వాడు తీసుకున్నటువంటి అప్పు ఏంటంటే బాగా తీర్చలేక చాలా బాధపడేవాడు. కానీ ఎప్పుడైతే ఈ పచ్చకామలు అనేటువంటిది పంట పొలం మీద వేసాడో, మంచి వర్షాలు అనేటువంటిది పడ్డాయో, దాంతో ఏంటంటే ఏమైపోయిందంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఏంటంటే గ్రీన్ లీవ్స్ తయారయ్యి అప్పుడు ఏమైపోయింది, దానికి మంచి పంట అనేటువంటిది వచ్చిందండి వాడి దాంట్లో. మరి ఆటోమేటిక్ గా ఏమైపోయింది, 3 గుణా అధిక హుయి. 3 గుణా అంటే 3 టైమ్స్, మరి కూడా అంటే 3 రెట్లు అనేటువంటిది ఎక్కువగా పంట అనేటువంటిది పండుతూ వచ్చింది. उसका सारा ऋण उतर गया. మరి అటువంటిప్పుడు ఏమవుతుందంటే వీడికి ఎక్కువగా మంచి పంట అనేటువంటిది వచ్చినప్పుడు వీడిది ఏమవుతుంది, వీడు తీసుకున్నటువంటి అప్పులు ఏంటంటే మంచి డబ్బులు వస్తాయి కదా, నా పంట అమ్ముకుంటేను ఆటోమేటిక్ వచ్చిన డబ్బులతో ఏంటంటే ఇంతకు ముందు ఏ పని అయితే చెయ్యలేకపోతున్నానని చెప్పి బాధపడ్డాడో అదే పనిని ఏంటంటే ఈ రోజు చేశాడు. ఎందుచేత పంట బాగా పండింది, అమ్మాడు, డబ్బులు వచ్చాయి, ఆ డబ్బులతో ఏంటంటే చేసినటువంటి అప్పులు ఏంటంటే తీర్చివేశాడు. सो किसान मन ही मन प्रसन्न हुआ और सदा सुचारू तरीके से मेहनत और खेती करता था. మరి ఇక్కడ మనం చూసుకున్నాం సుధారు అని చెప్పినప్పుడు సుచారు తరీకోం సే అంటే ఈజీ మెథడ్స్. ఈజీ మెథడ్స్ ఏంటండి, we are going to using the chemical fertilizers. It is the very costly, but whatever is the farmer has been done with the sucharu or smooth methods. What are the smooth methods? He is going to bring in the leaves and distributing, and he was going to distributing the total leaves of the garden, and after that some of the rains it will be making that fertility, the soil fertility has been improved, and what happens, the totally the fruits he will be getting a good the crop yield. So that's why he will also repay his amount of loan. So और सदा सुचारू तरीकों से मेहनत और खेती करता था. मेहनत అంటే ఇక్కడ కష్టపడి తన యొక్క కష్టాన్ని నమ్ముకున్నాడండి. దానికి తోడు ఏంటంటే భగవంతుడు నువ్వు ఎప్పుడైతే కష్టాన్ని నమ్ముకుంటావో ఆటోమేటిక్ గా భగవంతుడు కూడా నీకు హెల్ప్ చేసి పెడతాడు. మనం అలా కాకుండా మన కష్టాన్ని నమ్ముకోకుండా భగవంతుడు మనకి హెల్ప్ చేసి పెట్టాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ చేయలేడు. సో ఇదే విధంగా ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు, ఎవ్రీ ఇయర్ ఈజ్ గోయింగ్ టు ఫాలోయింగ్ దట్ ప్లాన్. ఆ సాధు గారు ఏదైతే కలలో కనబడి చెప్పారో దాన్ని ప్రతి ఏడాది పాటించుకుంటూ వచ్చాడు. అతనే గొప్ప రైతు అయ్యాడండి. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది, whenever you are going to doing the hard work, the God will give support to you for the good yield of crop. So this is the lesson. So next lesson లో మనమందరం కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మన క్లాస్ లో ఈ యొక్క లెసన్ కి సంబంధించినటువంటి మొత్తం టోటల్ గ్రామర్ పార్ట్ అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం చెప్పుకుందాం. ఓకే, బై స్టూడెంట్స్, స్టే హోమ్ అండ్ స్టే హ్యాపీలీ. థాంక్యూ. విల్ సీ, విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థాంక్యూ.